ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి అమ్మ శ్రీవల్లి, ఎలా ఉన్నావు? అక్కడంతా బానే ఉంది కదా? ఏంటి మామా, నన్ను కలవక ఎన్నో రోజులైనట్టు నేనేదో అత్తారింటికి వచ్చినట్టు అలా అడుగుతున్నావు? నువ్వు పుట్టింట్లో ఉన్నా అత్తారింట్లో ఉన్నా నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానమ్మా. కానీ నువ్వు మాత్రం నీ మనసులో ఏ బాధ ఉన్నా మాకు మాత్రం చెప్పవు కదా. ఏంటి మామా, ఏదేదో మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? అసలు నువ్వు బాగానే ఉన్నావా? నేను బాగానే ఉన్నానమ్మా, నీ గురించి చెప్పు. నేను బాగానే ఉన్నాను. నా మనసులో ఎటువంటి బాధ లేదు, కానీ నాకొక హెల్ప్ చేస్తావని ఫోన్ చేశాను. చెప్పమ్మా, చేస్తాను. ఏంటది? ఏం లేదు మామా, నా రూమ్లో కబోర్డ్లో ఎంఎన్ఆర్ ప్రాజెక్ట్ ఫైల్ ఉంటుంది. అది బ్లూ కలర్లో ఉంటుంది. దాన్ని తీసుకెళ్లి నాన్నగారికి ఇవ్వు. అలాగే ఇస్తానమ్మా. సరే మామా, ఉంటాను. అలాగేనమ్మా, జాగ్రత్త. ఇవేం కాగితాలు? ఈ ఫోటో ఎవరిది? ఇలా చింపి పారేసుందేంటి? వీళ్ళు ఎవరై ఉంటారు? వీళ్ళని నేను ఎప్పుడూ చూడలేదే. అసలు వీళ్ళ ఫొటోసు, పేర్లు, డీటెయిల్స్ ఇక్కడెందుకున్నాయి? ప్రవీణ్, శ్వేత, ఈ పేర్లు కూడా శ్రీవల్లి దగ్గర నేను ఎప్పుడు వినలేదే. శ్రీవల్లి ఈ మధ్య డల్గా ఉండటానికి ఈ ఫోటోలో ఉన్న వాళ్ళకి ఏమైనా సంబంధం ఉండుంటుందా? అసలు వీళ్ళెవరో ఏంటో తెలుసుకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంది. హలో హలో బాబు, నేను నీలవేణిని మాట్లాడుతున్నాను. చెప్పండి. మా దగ్గర నాటుకోడి పులావ్ చాలా ఫేమస్. మీకోసం స్పెషల్గా చేయించాను. మీకు క్యారేజ్ పంపిస్తున్నాను. వద్దండి, ఇక్కడ గెస్ట్ హౌస్లో కూడా అదే చేస్తున్నారు. అవునా? సర్లే, రేపు మరో స్పెషల్ చేసి పంపిస్తాను. అవును బాబు, మీటింగ్లో ఏంటి నువ్వు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు? అంతా శ్రీవల్లియే మాట్లాడింది. తనంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదండి, మధ్యలో నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు? అయినా ఎవరు మాట్లాడితే ఏముంది? అది కాదు బాబు, భర్తవి నువ్వు పక్కనే ఉన్నావు కదా. ఎంత శ్రీవల్లి బిజినెస్ చేస్తున్నా మీ నిర్ణయం కూడా ఉండాలి కదా. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చూస్తే అధికారం మొత్తం మీ భార్య చేతిలోనే ఉన్నట్టుంది. నువ్వు పేరుకే భర్తమనుకుంటా. తను చెప్పినట్టు తలాడిస్తున్నావేమో అనిపిస్తోంది. నువ్వు యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ లా యాక్టివ్గా కనిపించినా కొంగుచాటు మొగుడువే అనుకుంటా. భర్త అనేవాడు భార్యని కంట్రోల్లో పెట్టుకుంటాడు, కానీ భార్య కంట్రోల్లోకి తను వెళ్ళడు. మీరు చాలా లౌక్యంగా మాట్లాడుతున్నారు నీలవేణి గారు. మీ మాటల్ని బట్టి మీరు తెలివైన వాళ్ళు అనుకుంటుంది శ్రీవల్లి, కానీ మీరంత తెలివైన వాళ్ళు ఏం కాదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను తెలివి తక్కువదాన్నా? మీరు తెలివైన వాళ్ళే అయితే నా గురించి ఏమీ తెలుసుకోకుండా, నేనేం చేయగలనో తెలుసుకోకుండా నాతో ఇలా మాట్లాడరు. అయితే నీ గురించి తెలుసుకునేలా చెయ్యి. సర్లేండి, టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. బావ ఫోన్ చేసినట్టున్నాడు.
మీ తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు. హలో బావా, ఏమైంది? అసలు వాడు ఆగరా, ఆ కిడ్నాపర్ మన పేర్లు ఎందుకు చెప్పలేదనే కదా నువ్వు అడగాలనుకుంటుంది. అవును బావా, నీకు తెలుసు కదా నా ఇంటెలిజెన్స్ గురించి. వాడికి ముందే వార్నింగ్ ఇచ్చాను, అందుకే వాడు మన గురించి చెప్పలేదు. నీ తెలివితేటలు అమోఘం బావా. నిన్ను ఎంత పొగిడినా తక్కువే. నా తెలివితేటలకి మీ అక్క కూడా షాక్ అయిపోయింది తెలుసా. నేనైతే ఇంప్రెస్ అయ్యాను బావా. మొత్తానికి మనం పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాం. ఇక నువ్వు చేయాల్సింది గుర్తుంది కదా. ఎలా మర్చిపోతాను? నేను వచ్చిందే అందుకు కదా. రేపు ఉదయం నీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఉంటాను. ఏంటి, కెమెరా ఆన్లో ఉన్నట్టుంది? ఇప్పుడు నేను మాట్లాడిందంతా రికార్డ్ అయిందా? ఏంటి త్రిదేవ్ నా ల్యాప్టాప్ చెక్ చేస్తున్నావు? నీకు సంబంధించినవేమైనా అందులో ఉన్నాయేమో అని వెతుకుతున్నావా? అబ్బే, అలాంటిదేం లేదు శ్రీవల్లి. మన ఫొటోస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని. ఏం లేవు త్రిదేవ్. ఓ అవునా, లేవా? అవును, లేవు. సర్లే, నేను ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడొస్తాను. ఫోన్లో బాగానే మాట్లాడుతున్నాడు, కానీ మనకంతగా ఉపయోగపడేది ఇందులో ఏమీ లేదు. హలో హలో, ప్రవీణ్ గారండి? అవునండి, మీరెవరు? నా పేరు లడ్డు అండి. నేను శ్రీవల్లి మేనమావని. శ్రీవల్లి మీకు తెలుసా? మమ్మల్ని అంతలా మోసం చేసిన అమ్మాయి గురించి అంత ఈజీగా ఎలా మర్చిపోతాంలేండి. మోసం చేయడం ఏంటి సార్? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాక్టర్సా ఏంటి? మోసం చేయడమే మీ వృత్తా? సార్, మీరేదో పొరపాటు పడుతుండారు. పొరపాటు కాదు, ఉన్నదే అంటున్నాను. మాకంత అన్యాయం చేసి కూడా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఫోన్ చేస్తున్నారు? అసలు మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? మీరు మనుషులేనా? సార్, విషయం ఏందో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం మా శ్రీవల్లిని తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతూ ఉండారని మాత్రం తెలుస్తూ ఉండాలి. ఆపరా, తప్పుల గురించి మీ దగ్గరే తెలుసుకోవాలి. మరి ఇంకొకసారి నాకు ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు. పెట్టే ఫోను. ఏం జరిగినాదో ఏంటో తెలియదు, కానీ వాళ్ళు శ్రీవల్లి మీద చాలా కోపంగా ఉండారు. శ్రీవల్లి ఏదో మోసం చేసి ఉండాదని మాట్లాడుతూ ఉండారు. తను ఎప్పుడు ఎవరిని మోసం చేయదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. శ్రీవల్లి డల్గా ఉండటానికి కారణం ఇదే అయి ఉంటుందా? వీళ్ళు తన్ని అపార్థం చేసుకున్నారని అలా బాధపడతా ఉండాదా? ఆయన వీళ్ళు అపార్థం చేసుకుంటే ఏంటి? వీళ్ళు తనకు అంత ఇంపార్టెంట్ కాదు కదా. ఎవరో బయట వాళ్ళు ఏమనుకుంటే ఏంటి? దానికి బాధపడుతూ ఉండిపోవాలా? అసలు ఏం అర్థం కావడం లేదు. ఏం జరిగింది, ఎలా తెలుసుకోవాలి? శ్రీవల్లి చెప్పదు, వాళ్ళు చెప్పడం లేదు. ఏం చేయాలి? లడ్డు, ఏం చేస్తున్నావు? ఏం లేదు తంగచ్చి. మరి అలా డల్గా ఉన్నావేంటి? శ్రీవల్లి బాధపడుతుందని తెలిస్తే తంగచ్చి బాధపడుతుంది. తనకి ఈ విషయం చెప్పకూడదు. అలాంటిది ఉండటం ఏంటి తంగచ్చి? అలాంటిది ఏమీ లేదు. నువ్వేం లేదని చెప్తున్నావు, కానీ
ఎందుకో బాధగా ఉన్నావని నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. ఏం జరిగిందో చెప్పు. పొద్దున్న హాస్పిటల్కి వెళ్దాం అన్నప్పుడు కూడా ఏదో ఆలోచనలో ఉన్నావు. ఏంటి అని అప్పుడు నేను నిన్ను అడగలేదు. ఇప్పుడైనా నిజం చెప్పు. శ్రీవల్లి వాళ్ళు లేరని అలా డల్గా ఉన్నాడేమో సీత. అవును తంగచ్చి, శ్రీవల్లి ఇంట్లో కనపడకపోయేసరికి ఇల్లంతా బోసిపోయినట్టుంది. అందుకే అలా ఉన్నాను. శ్రీవల్లి వాళ్ళు చాలా దూరం పోయి ఉండారు కదా, అక్కడ ఎలా ఉండదో ఏందో అని నాకు బెంగగా ఉండదు తంగచ్చి. పొద్దునే కదా శ్రీవల్లి వాళ్ళు వెళ్ళింది. వెళ్ళి ఒక్క రోజు కూడా పూర్తి కాలేదు. నీకప్పుడే తన మీద బెంగొచ్చేసిందా? మేనమామ ప్రేమ అంటే అంతే కావచ్చు మరి. తను లేకపోతే నాకు కూడా ఏం తోచనట్టుంది. తన మాట వినపడకపోతే నాకు ఏదోలా ఉంది. అలాగని నేను డల్గా కూర్చున్నానో చెప్పు. అవును లడ్డు, అయినా తను ఒక 3 రోజుల్లో తిరిగి వస్తుంది కదా. నీకు అంతగా గుర్తొస్తే ఫోన్ చేసి మాట్లాడు. ఆల్రెడీ ఫోన్లో మాట్లాడినాను బావా. ఇదిగో మీకు ఈ ఫైల్ ఇమ్మని చెప్పినది. అదేంటి, తనతో ఫోన్లో మాట్లాడక కూడా ఇంకా డల్గా ఉంటావేంటి? చిన్నపిల్లాళ్ళ మాట్లాడుకు. నీ మేనకోడలు క్షేమంగానే ఉంటుంది. పైగా తన భర్తతో కలిసి వెళ్ళింది. వాళ్ళక్కడ సంతోషంగా ఉంటారు. భోజనానికి పద. పదండి బావగారు. శ్రీవల్లి నిద్రపోయే టైం అవుతుంది. ఇప్పుడు నా పని మొదలు పెట్టాలి. ఈ మత్తు టాబ్లెట్ని పాలలో కలిపి శ్రీవల్లి చేత తాగిస్తే ఈ రాత్రి స్వర్గం చూడొచ్చు. ఏంటిది? ఫ్రూట్ సలాడ్ బాబు, మీకోసం అమ్మగారి కోసం చేశాను. అవునా? అవును బాబు, మా లీలా ఫ్రూట్ సలాడ్ చాలా బాగా చేస్తుంది. ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేయమని మీరే అడుగుతారు. తీసుకోండి బాబు. స్పూన్ లేదా? అయ్యో, మర్చిపోయాను బాబు. తీసుకోండి బాబు, నేను వెళ్ళి అమ్మగారికి కూడా ఇచ్చేస్తాను. నువ్వొద్దు, నేనే వెళ్ళిస్తాను. మీరు తీసుకెళ్తారా? అవును. ఏ, నేను తీసుకెళ్ళకూడదా? లీలా ఉంది కదా అని. నా భార్యకి నేను తీసుకెళ్ళిస్తే రొమాంటిక్గా ఉంటుంది. ఏం పర్లేదు, మీరు పని చూసుకోండి. రై, నాకెందుకో భయంగా ఉందిరా. భయం ఎందుకురా? మేము లేవా? మగాడన్నాక భయపడకూడదురా. మళ్ళాంటి కుర్రాళ్ళు శ్రీవల్లి లాంటి అమ్మాయితో ఆడుకుంటే ఆ మజానే వేర్రా. కమాన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ డబ్బులు సంపాదించడం ఎలా. ఈ ప్రపంచాన్ని శాసించేది డబ్బు. జనరల్గా అందరూ డబ్బు సంపాదించడానికి పొద్దున్నుంచి సాయంత్రం వరకు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఈరోజు నేను మీకు డబ్బు సులువుగా సంపాదించుకోవడం ఎలా అనేది చెప్పబోతున్నాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కనపడుతున్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సరే, ఇక టాపిక్లోకి వస్తే, సులువుగా డబ్బు సంపాదించుకోవడానికి 3 ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, ప్రేమించడం. ఏంటి, అర్థం కాలేదా? బాగా డబ్బున్న అమ్మాయిని వెతికి పట్టుకొని ప్రేమించి తను కూడా మిమ్మల్ని ప్రేమించేలా చేసుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఇలా చేస్తే తొందరగానే మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. మీకు డబ్బు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక నెంబర్ 2 ఏంటో చెప్పుకుందాం. ఇది మొదటి దానికన్నా కొంచెం కష్టం, కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే సక్సెస్ అవుతారు.
ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ లేదే లైఫ్లో కిక్ ఉండదని అందరూ కామన్గా అంటుంటారు. ఎనీహౌ అదేంటో చూద్దాం. జనాలందరూ ఎక్కువగా ఏ బ్యాంకులో డబ్బు దాచుకుంటున్నారో తెలుసుకొని ఆ బ్యాంకుకి కన్నం వేయాలి. నిజం చెప్పాలంటే కన్నం వేయటం కూడా ఒక టాలెంటే. అది కూడా ఒక ఆర్ట్ అని చెప్పుకోవచ్చు. అది అర్థం చేసుకోవడానికి గొప్ప మనసు ఉండాలి. ఇక లాస్ట్ వన్, మూడో మార్గం గురించి చెప్పుకుందాం. చెప్పాలంటే ఇది చాలా చాలా ఈజీ, డెడ్ ఈజీ అనుకోండి. ముందే చెప్తున్నాను, దీనికి కొంచెం అంటే కొంచెం కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. పైగా ఎవరైనా చేయొచ్చు. అదేంటో చూద్దాం. అదే ఆత్మవంచన. ఏంటి, ఎవరికి అర్థం కాలేదా? క్లుప్తంగా చెప్తాను, వినండి. మన దగ్గర పైసా లేకపోయినా కూడా అకౌంట్లో మాత్రం అంతులేని డబ్బున్నట్టు ఊహించుకోవడం. అంటే ఒక భ్రమలో బ్రతికేయడం. మీ దగ్గర డబ్బుందని అనుకుంటూ హ్యాపీగా మీకు మీరే కింగులో బ్రతకడం. ఈ ప్రపంచంలోనే మీరు నెంబర్ 1 ధనవంతుడని ఫీల్ అవ్వడం. ఇదేం కష్టం లేని సులువైన మార్గం. నేను చెప్పిన ఈ 3 దారులు మీరు సులువుగా డబ్బు సంపాదించడానికి చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, ఉపయోగపడతాయి అంతే. ఇంత డీటెయిల్డ్గా చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్ బాక్స్లో క్వశ్చన్ అడగండి, దానికి నేను రిప్లై ఇస్తాను. సో వచ్చే వారం మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. కట్ 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 కట్. కల్పన, కట్ చేయొచ్చు కదా, వీడియో ఆఫ్ చేయి. ఎలా ఉంది వీడియో? ఏడ్చి మొహం కడుక్కున్నట్టుంది. అదేంటి అంత మాట అన్నావు? మరి ఇంకేమనాలి? ఇవి ఐడియాలా? ఇదొక వీడియోనా? అవును కల్పన, ముందు అలాగే అనిపిస్తుంది, కానీ జనాలకి నచ్చుతుంది. ఈ దిక్కుమాలిన వీడియో జనాలకు నచ్చుతుందా? నేను నమ్మనండి. అలాగైతే ఇంటర్నెట్ నిండా ఇలాంటి దిక్కుమాలిన వీడియోలే ఉన్నాయి, అవే జనాలు చూస్తున్నారు. నమ్మకపోతే నువ్వే నీ ఫోన్లో చూడు, అప్పుడు తెలుస్తుంది. అయినా మేధావుల మాటల్ని ఈ ప్రపంచం చాలా లేటుగా అర్థం చేసుకుంటుంది, అది తెలుసుకో. త్రిదేవ్ నిజస్వరూపాన్ని బయటపెట్టే ఏ అవకాశం దొరకట్లేదేంటి? శ్రీవల్లి, ఇదిగో ఫ్రూట్ సలాడ్, తిను. వీడేంటి ఇంత ప్రేమగా నాకు ఫ్రూట్ సలాడ్ తెచ్చిస్తున్నాడు? నాకొద్దు త్రిదేవ్, ఇంతకు ముందే కదా భోజనం చేశాను. నేను కూడా చేశాను, అయినా ఫ్రూట్ సలాడ్ తింటున్నాను కదా. నాకు తినాలనిపించడం లేదు, స్టమక్ ఫుల్గా ఉంది. అలా అనుకు శ్రీవల్లి, ఇది నీకోసమే స్పెషల్గా లీలా చేసింది. ఇప్పుడు నువ్వు తినకపోతే తను ఫీల్ అవుతుంది. లీలా చేసిందా? అవును. తిను శ్రీవల్లి, హ్యాపీగా తిను. కాసేపైన తర్వాత నువ్వు మత్తులోకి జారుకుంటావు. అప్పుడు నాకు స్వర్గం, తర్వాత నా చేతుల్లో నీకు నరకం. రేపు ఏం చేద్దామనుకుంటున్నావు? నీలవేణి గారు ఏమంటారో ఏంటో, ఆ పర్సంటేజ్ గురించి ఏమన్నా ఆలోచించావా? రేపు చూద్దాంలే. ఆవిడ నీకేమైనా కాల్ చేసిందా? లేదు, చేయలేదు. అయినా నాకెందుకు చేస్తుంది? అదే డీల్ గురించి కానీ పర్సంటేజ్ గురించి కానీ అడగటానికి. ఆ విషయం నన్నెందుకు అడుగుతుంది? నిన్ను కదా అడుగుతుంది. అవును కదా, అదే నిజమేలే.
వేస్ట్ చేయకుండా మ్యాటర్కొస్తాను. నాకు ఈ డీల్ సెట్ చేస్తే నీకు 10 కోట్లు ఇస్తాను.